వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రికవర్ అవ్వడం లేదు, రివైవల్ అవుతా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? వై అంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్స్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఇక లేవదు, తెలంగాణలో బీఆర్ఎస్ అనేది కనిపించదు, బీఆర్ఎస్ పేరు మార్చిన తర్వాత కేసీఆర్ కలిసి రాలేదు అన్నట్టుగా కొన్ని మీడియా ఛానళ్ళు నేరేటివ్స్ రన్ చేస్తూ వచ్చారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ నైతికంగా నిన్న గెలిచిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చాలా వరకు ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అంటే ప్రజాగ్రహం చాలా తీవ్రంగా ఉన్నది రేవంత్ సర్కార్ మీద అనేది అర్థమవుతా ఉన్నటువంటి వాడు. రేవంత్ అన్న రాజ్యంలో ప్రజాగ్రహం ఎందుకు? వై అంటే ఒకసారి నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ఒకసారి చూసుకుందాం. అయితే బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలు వార్డ్స్ వచ్చేసి 723. తర్వాత హంగ్ వచ్చేసి 36 మున్సిపాలిటీలో హంగ్ తెచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% పడుకోబెట్టేసారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంత వచ్చింది అంటే డెవలప్మెంట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. గతంలో 17% నుండి 30% ఎగబాకింది. అయితే ఇక మొత్తానికి ఒకసారి చూసుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ 17 నుండి 30% ఎగబాకింది. తర్వాత కాంగ్రెస్ పార్టీని 52%కే పెట్టి ఇక్కడ 55 మున్సిపాలిటీలకే కైవసం చేసింది కాంగ్రెస్ని. అయితే ఒక ప్రధాన మీడియా పత్రికా ఛానల్ ఏం రాసుకుంటూ వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీకి 15% అట, బీజేపీకి 25% అంట. ఏ విధంగా మరి ఇది ఎట్లా కనిపిస్తూ ఉన్నది? ఏ లెక్కలో చూసినా కూడా 15 మున్సిపాలిటీలు, 723 వార్డులు, 36 మున్సిపాలిటీలలో హంగు రావడం, ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు? ఇక్కడ 15% సంబంధించినటువంటి ఒక ప్రధాన శాటిలైట్ పత్రిక రాయడం చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక సైడ్ ఏమో 30% పెరిగిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉంటే ఇక్కడ 15% ఎట్లా వచ్చింది అనే దాని మీద ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 0 పార్లమెంట్ ఎన్నికలలో ఎంత వచ్చినాయి? పార్లమెంట్లో బీఆర్ఎస్కి గుండు 0. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 0, ఎంఐఎం 1. వాళ్ళ కంచుకోట హైదరాబాద్ నుండి వాళ్ళు 1 గెలిచారు. 8 స్థానాల్లో అన్యూహంగా బీజేపీ గెలవడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 గెలవడం, బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్, బీఆర్ఎస్ క్లోజ్ అని చెప్పినటువంటి నోర్లు నిన్న నోరు ఎల్లబెట్టారు. దాదాపు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనేది తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఎందుకు అంటే గతంలో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి ఎన్నికల చూసుకుంటే మున్సిపాల్లో బీఆర్ఎస్ పార్టీ 116లో 112 గెలవడం, కాంగ్రెస్ పార్టీ 2, బీజేపీ అంతా కలిపి 116కు సెటరేట్ అయిపోయింది అక్కడ. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితులలో ఉండాలి కదా. అలాంటి పరిస్థితులలో లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీపై రోజు జనాభిప్రాయం పెరుగుతుందన్న దానికి నిదర్శనం ఈ యొక్క 13% ఓట్ షేర్ పెరగడం. అందుకు కారణం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత 420 హామీలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ కూడా బయటికి వచ్చి రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదే పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా నాయకులు, ఎమ్మెల్యేలు కూడా
బయటికి వచ్చి మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి నోరు విప్పడంపై కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ పడింది. అందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపే మనం చూసిరా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా పట్టణాలలో కాంగ్రెస్ పార్టీకి 0. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితులు మళ్ళీ ఎలా ఉండబోతా ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడైతే పట్టణాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎక్కువగా ఆసక్తి చూపించి ఓటేసినటువంటి ఓటర్ మహాశ్రేయులు అయితే ఎవరు కనిపించాలి. గ్రౌండ్ స్థాయిలో రైతన్నలు నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రైతు భరోసా చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి చాలా ఇంపాక్ట్గా అనిపించింది. ఆ రైతు బీమాకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలపై ఊసు లేకుండా ఉండడంతో పూర్తి స్థాయిలో అక్కడ కూడా రైతుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటగా క్లియర్గా గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మహిళల విషయానికి వచ్చేసరికి 2500 రూపాయలు, తర్వాత ఈ యొక్క స్కూటీలు ఆడబిడ్డలకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పడం, ఇక్కడ మొత్తానికి కూడా ఒక అట్టర్ ఫ్లాప్ షో నడిచింది. హామీలు ఏవి కూడా ఇయ్యలేదు అనే దానిపై పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పబ్లిక్లోకి బలంగా తీసుకుపోయినటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ 17 నుండి 30% ఎగబాకింది బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ వల్ల ఇక్కడ 36 స్థానాల్లో 36 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దాంట్లో మరి క్యాంపు రాజకీయాలు కామన్. క్యాంపు రాజకీయాలు ఇంతసేపు బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఒక ఛానల్లో. అక్కడ క్లియర్గా ఏమొస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో కలిసినట్టు అక్కడ క్యాంపు రాజకీయాల నుంచి బీఆర్ఎస్ దగ్గరికి చేరుకున్నట్టుగా పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, పలు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీపై రోజు రోజుకు ప్రజల్లో గణనీయమైనటువంటి ఆదరణ దక్కుతుంది అనేది క్లియర్గా ఈ రిజల్ట్స్ చూపిస్తాయి. ఇంకా మరికొన్ని ఎన్నికలు రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ కూడా ఏమైనా బీఆర్ఎస్ ప్రభావం చూపుతుందా అంటే ఎస్. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే పనిచేస్తూ వచ్చింది. నిన్న మనం సిటిజన్స్ పల్స్ మాట్లాడుకున్నట్టు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకుండా లేదు, టఫ్ ఫైట్ ఇచ్చింది. అంటే మరీ కాంగ్రెస్ పార్టీని ఏదో చేసే విధంగా కాకుండా టఫ్ ఫైట్ ఇచ్చుకుంటూ వచ్చింది. అక్కడ వాళ్ళు 1000 గెలిస్తే వీళ్ళు 500 వార్డులలో పోటాపోటీ చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల డిపాజిట్లు రానటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల బీఆర్ఎస్కి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. బీజేపీకి అయితే 45 మున్సిపాలిటీలు అసలు డిపాజిట్లే లేవు. ఇది రికవరీయా లేక రివైవలా అంటే బీఆర్ఎస్ ఏమాత్రం కూడా మేము రివైవల్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఒక చెడుగుడు ఆట ఆడుకుంటున్నారు అనేది కళ్ళకు కనిపిస్తున్నటువంటి నిజం. ప్రతి విషయం మీద బయటికి వచ్చి ప్రజా సమస్యలు అయితేనేముంది, రాజకీయంగా అయితేనేమి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ల విషయం అయితేనేముంది, ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో కనిపిస్తూ ఉన్నది. ఇది గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి చిన్న పిల్లగాడిని అడిగినా ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. దీంతో పాటు కేసీఆర్ పాటలు కూడా ప్రతి ఒక్క గుండెను తాకుతున్నట్టుగా గ్రౌండ్ స్థాయిలో క్లియర్గా పాటల రూపంలోనే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి టఫ్ ఫైట్ను మరి ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంత టఫ్ ఫైట్ చేయకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్గా పడతాయని చెప్పి ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రైతు భరోసా పడే అవకాశాలు ఉంటుందా? ఇవన్నీ కూడా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.